హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ నిరుద్యోగులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ దాదాపుగా 500 పోస్టులతో త్వరలో రాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా జరగలేదు. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకే, గ్రూప్ 1 సిలబస్ గురించి 2015లో మనకి టీఎస్పీఎస్సి ఒక సిలబస్ని విడుదల చేయడం అనేది జరిగింది. ఆ సిలబస్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, గ్రూప్ 1 ఎగ్జామ్ మనకి 3 లెవెల్స్లో ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ లాగానే ఇది కూడా మనకి 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్గా ఉంటుంది. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓవరాల్గా మనకి టైం వచ్చేసి 2.5 hours. ఓకే, 2.5 hoursలో మనం 150 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో మనకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైనల్ స్కోర్కి యాడ్ కావు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం అనేది మనకి ఇప్పుడే తెలియదు. ఇది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత కాంపిటీషన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ నిర్ణయిస్తారు. అప్పుడు మాత్రమే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ పేపర్స్ వచ్చేసి 6 పేపర్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అయితే జనరల్ ఇంగ్లీష్ మనకి ఏంటి అని అంటే క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఇది మనకి 150 మార్క్స్కి ఉంటుంది. అయితే ఈ జనరల్ ఇంగ్లీష్ సిలబస్ మొత్తం కూడా మనకి 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో మనము కంపల్సరీగా 40% ఎబో మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ పేపర్లో వచ్చినటువంటి మార్క్స్ కూడా మనకి ఫైనల్ స్కోర్కి యాడ్ కావు. ఓకే, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. నెక్స్ట్ మనకి పేపర్ 1 జనరల్ ఎస్సే. ఈ పేపర్ 1 జనరల్ ఎస్సేలో మనం ఎస్సే రాయాల్సి ఉంటుంది. అయితే ఏ టాపిక్ మీద ఎస్సే రాయాల్సి ఉంటుంది అనేది మనం గెస్ చేయలేము. అది ఎకనామిక్స్ సంబంధించే కావచ్చు, పాలిటీ అయి ఉండొచ్చు, హిస్టరీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ బేస్ మీద కూడా అయి ఉండొచ్చు. అయితే ఈ జనరల్ ఎస్సే కూడా మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 150 మార్క్స్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇది కూడా సేమ్ 150 మార్క్స్కి ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. పేపర్ 3 వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇట్ మీన్స్ పాలిటీ. పేపర్ 4 వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓవరాల్గా మనకి 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్లో జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ పేపరు. రిమైనింగ్ 6 పేపర్స్ వచ్చేసి మనకి 150 మార్క్స్కి ఉంటాయి. ఓవరాల్గా మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ అంటే 900 మార్క్స్కి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని అంటే 100 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మనకి మెయిన్స్ వచ్చేసి 900 ప్లస్ ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్. సో మొత్తంగా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని అంటే 1000 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఈ మార్క్స్ వచ్చేసి మన ఫైనల్ స్కోరింగ్కి యాడ్ కావు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జాము. ఇది వచ్చేసి మనము డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది ఎగ్జాము. అండ్ ఇందులో 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు. ఈ జనరల్ ఇంగ్లీష్ కూడా మనకి క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. కానీ ఈ పేపర్లో మనకు వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్ స్కోర్కి యాడ్ కాదు. రిమైనింగ్ 6 పేపర్స్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ ఎస్సే. సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. పేపర్ 3 వచ్చేసి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్.
పేపర్ 4 ఎకనామీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓవరాల్గా మనకి 6 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్కి. సో 6 into 150 900 మార్క్స్. అంటే మనకి మెయిన్స్ ఓవరాల్గా 900 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 900 మెయిన్స్ మార్క్స్ ప్లస్ 100 ఇంటర్వ్యూ, టోటల్గా మనకి 1000 మార్క్స్కి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అండ్ మెయిన్స్ సిలబస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో ఏ టాపిక్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా స్కోర్ చేసుకోవాలి, ఇలాంటి టిప్స్తో నేను ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.